ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం నమోదు చేసింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. 112 పరుగుల టార్గెట్ ను కేకేఆర్ ఛేదించలేక 95 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్ లో మంచి అవకాశాన్ని కేకేఆర్ అనవసరంగా చేజార్చుకుంది. రహనే డిఆర్ఎస్ తీసుకోకపోవటం, అక్కడి నుంచి వరుసగా వికెట్లను కోల్పోయి కేకేఆర్ గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ క్రమంలోనే పంజాబ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించారు. అయితే పంజాబ్ మ్యాచ్ గెలిచింది, కానీ ఆ జట్టు బ్యాటర్ మ్యాక్స్వెల్ మాత్రం ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లోనూ తన ఆట తీరు ఏమాత్రం మార్చుకోవటం లేదు. దారుణంగా ఆడుతున్నాడు. గత సీజన్ నుంచి ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. అతడి యావరేజ్ కూడా 6.64 మాత్రమే. ఇక స్ట్రైక్ రేటు 110. ఇందులో 5 సార్లు డకౌట్ అయ్యాడు. 2024 నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న 75 మంది బ్యాటర్లలో అతి స్వల్ప యావరేజ్ గ్లెన్ మ్యాక్స్వెల్ కొనసాగిస్తున్నాడు. అంటే అతని బ్యాటింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సీజన్ లో బెంగళూరు జట్టు తరపున ఇలానే ఆడాడు. దీంతో బెంగళూరు జట్టు అతన్ని వదిలించుకుంది. కానీ ఈ సీజన్ కి సంబంధించిన మెగా వేలంలో అతని పంజాబ్ జట్టు నెత్తిన పెట్టుకుంది. ఏకంగా 4.2 కోట్లు ఖర్చు పెట్టి మ్యాక్స్వెల్ ను చేజిక్కించుకుంది. కానీ అతడు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఇటువంటి ఆటగాన్ని ఎందుకు కొనుగోలు చేసిందో పంజాబ్ జట్టు యాజమాన్యానికే తెలియాలి. ముఖ్యంగా నిన్న మ్యాచ్ లో 10 బంతులు ఆడి కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతని పీకి పారేయండంటూ గగ్గోలు పెడుతున్నారు. కేకేఆర్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా నిన్న మ్యాచ్ లో అతడు ఆడకపోయినా బతికిపోయాడు, గాని లేకపోతే రేపు జరగబోయే మ్యాచ్ నుంచి అతన్ని ఆ జట్టు కొనసాగించే అవకాశం ఉండదు. అందరితో పాటు తాను ఒక వికెట్ తీసి తను జట్టు నుంచి పీక్ పడేయకుండా చూసుకున్నాడు. ఈ క్రెడిట్ కేకేఆర్ బ్యాటర్లకే ఇవ్వాలి. గెలిచే మ్యాచ్ లో వాళ్ళు ఓడి మ్యాక్స్వెల్ పై వేటు పడకుండా కాపాడారు. ఇకపోతే ఈ సంచలన విజయంపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. మాటల్లో చెప్పలేని విజయం అని అన్నాడు. ఇలాంటి విజయాలు చాలా ప్రత్యేకమని చెప్పాడు. పిచ్ పై బంతి టర్న్ అవుతుండడంతో ప్రశాంతంగా ఉండాలని, మ్యాచ్ పై కంట్రోల్ తీసుకోవాలని చాహల్ కు సూచించాను. ఇలాంటి పిచ్ లో స్పిన్ బంతులు ఎదుర్కోవటం ఏ బ్యాటర్లకైనా కష్టం. మా ప్రణాళికలు అనుగుణంగా బౌలర్లు చెలరేగిపోయారని, అందుకే ఇంత అద్భుతమైన మ్యాచ్ గెలిచామంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాక్స్వెల్ ఫెయిల్యూర్ గురించి అడిగినప్పుడు ఆ విషయాన్ని టీం మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఇప్పుడైతే మేము గెలిచిన సంతోషంలో ఉన్నాం. చాహల్, మార్కో జాన్సన్ తో పాటు మ్యాక్స్వెల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.